డియర్ స్టూడెంట్స్, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ చేసాం కదండి. తర్వాత ఎక్కువగా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే ఎక్కువ శాతం అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో దీన్ని మనం ఇప్పుడు డ్రా చేద్దామండి. ఇది ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి ఇచ్చిన క్వశ్చన్. 3D వ్యూ ఇస్తాడండి, మనము దానికి 2D వ్యూ డ్రా చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చేటప్పటికి లెంత్, విడ్త్, హైట్ ఇస్తాడండి. ఎటువైపు అయితే ఎక్స్ డైరెక్షన్ ఇచ్చాడో దాన్ని మనం ఏమనుకుంటామంటే ఫ్రంట్ వ్యూ అనుకుంటాము. అక్కడే మనం లెంత్ కింద తీసుకుంటాము. సో తర్వాత దానికి ఆపోజిట్లో ఉన్నది ఏమవుతుందంటే విడ్త్ అవుతుంది, హైట్గా కనబడుతుందేమో హైట్ అవుతుందండి. సో మనకి ఇలా ఇచ్చాడు క్వశ్చన్. అయితే మనం దీన్ని డ్రా చేసేటప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే అండి, ఎక్స్ ఎక్స్ డాష్, ఎక్స్ ఎక్స్ డాష్, ఎక్స్ ఎక్స్ డాష్ అండ్ అట్ ది సేమ్ టైం వై వై డాష్ కూడా తీసుకోవాలండి మనము. వై వై డాష్, ఓకే అండి. వై వై డాష్ని కూడా మనము ఈ విధంగా తీసుకుంటాం, వై వై డాష్. అయితే ఇప్పుడు మనకి ఎటువైపు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి, రైట్ సైడ్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి లేకపోతే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి అనేది మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసేయండి. ఒకసారి ఎవరైతే వినలేదో వాళ్ళందరి కోసం ఒకసారి ఎక్స్ ఎటువైపు అయితే ఇచ్చాడో అక్కడ మీరు ఏం చేస్తారంటే అండి, పెన్ కానీ పెన్సిల్ కానీ ప్లేస్ చేసుకోండి. సో ఆ తర్వాత ఎక్స్ ఎటువైపు అయితే ఉందో అది మనకి ఏమవుతుందంటే అండి ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఎక్స్కి ఇటువైపు ఉన్నదంతా కూడా ఏంటంటే అండి రైట్ సైడ్, ఎక్స్కి ఇటువైపు ఉన్నదంతా కూడా ఏంటంటే అండి లెఫ్ట్ సైడ్. అంటే రైట్ హ్యాండ్ వైపు ఉంది కాబట్టి రైట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు అబ్జర్వర్ చూడగలిగితే ఏ సైడ్ చూస్తున్నాడంటే అండి లెఫ్ట్ సైడ్ చూస్తున్నాడండి. లెఫ్ట్ సైడ్ చూస్తున్నాడు కాబట్టి మనం ఎక్కడ డ్రా చేయాలంటే అండి రైట్లో డ్రా చేయాలి. అంటే సైడ్ వ్యూ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ వస్తుంది, ఆ తర్వాత ఫ్రంట్ వ్యూ వచ్చేటప్పటికి ఈ ప్లేస్లో వస్తుంది, టాప్ వ్యూ వచ్చేటప్పటికి ఈ ప్లేస్లో వస్తుందండి. ఫ్రంట్ వ్యూ ఏమో ఇక్కడ వస్తుంది, టాప్ వ్యూ వచ్చేటప్పటికి ఇక్కడ వస్తుంది, సైడ్ వ్యూ ఇక్కడ వస్తుందండి. ఇది రైట్ సైడ్ వచ్చింది కదా అని చెప్పేసి రైట్ సైడ్ వ్యూ అనుకోకూడదండి. మనం చూసేది లెఫ్ట్ సైడ్ వ్యూ కాబట్టి రైట్లో డ్రా చేస్తాం ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఎల్ఎస్ వ్యూ అవుతుంది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే అండి పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ చూస్తున్నాము, ఫ్రంట్ వ్యూలో మనకు కనిపించేది ఏంటండి లెంత్ కనబడుతుంది, హైట్ కనబడుతుంది. లెంత్ ఎంత కనబడుతుంది అండి 55, హైట్ వచ్చేటప్పటికి ఏమో 40 mm కనబడుతుందండి. సో మనకి ఫ్రంట్ వ్యూలో కనిపించేది ఏంటంటే దాన్ని హ్యాకింగ్ చేసుకుంటే మనకు కనిపించే పోర్షను ఈ పోర్షన్ ఒకటి కనబడుతుందండి, ఓకే అండి. తర్వాత ఇంకా ఫ్రంట్ వ్యూలో మనకు కనిపించేది ఏంటంటే అండి ఇది కూడా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. ఫ్రంట్ వ్యూలో మనకు కనిపించే పోర్షన్ ఇదంతా అంటే 55 కనబడుతుంది. తర్వాత ఏం కనబడుతుంది ఏంటంటే 40 కూడా కనబడుతుందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రంట్ వ్యూలో డ్రా చేద్దాము. ఫ్రంట్ వ్యూ డ్రా చేసే ముందు మనం ఏం చేద్దామంటే డైరెక్షన్ అంటే ప్లేస్ తీసుకోండి. ఇక్కడ నుంచి 10 mm లీవ్ చేసుకుంటాము, మళ్ళీ అలాగే పైకి 10 mm లీవ్ చేస్తాము. లీవ్ చేసిన తర్వాత ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుందండి 55 లెంత్ కనబడుతుంది, 40 హైట్ కనబడుతుంది. కాబట్టి ఇదిగోండి ఇదేమో 55 డ్రా చేస్తాము, ఇది వచ్చేటప్పటికి ఎంత డ్రా చేస్తామంటే అండి 40 mm డ్రా చేస్తాం. లెంత్ వచ్చేటప్పటికి 55, హైట్ వచ్చేటప్పటికి 40 mm డ్రా చేశాను. మరలా ఈ పోర్షన్ నుంచి పైకి ఎంత ఇచ్చాడంటే అండి 10 mm ఇచ్చాడు. ఇదిగోండి 10 mm డ్రా చేశాను, ఇది 10 mm అండి. తర్వాత మరలా ఓవరాల్గా 55లో ఈ డిస్టెన్స్ తెలియాలంటే మనకి ఇది తీసేయాలండి. అది మనకి ఎక్కడ ఇవ్వలేదు కానీ ఒక చోట మాత్రం ఇచ్చాడు. ఇది 10 mm అనుకోండి, అదే విధంగా ఉన్నవి అన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి 10 mm అవుతాయి అనమాట. సో ఇది 10 mm అవుతుంది, ఇది 10 mm అవుతుంది, ఇది 10 mm అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండి 55లో 10 mm తీసేస్తే ఇంకెంత ఉంటుందండి 45 mm ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి వరకు 45 డ్రా చేస్తామండి. డ్రా చేసిన తర్వాత ఓవరాల్గా ఇక్కడ నుంచి వరకు 40 అయితే ఆల్రెడీ 10 mm పోయింది. ఇంకా పైకి ఎంత ఉంటుందంటే అండి 30 mm ఉంటుంది అనమాట. 30 mmతో పైకి డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత ఈ పాయింట్ రెండింటిని జాయిన్ చేస్తామండి. ఇది కొంచెం చూడండి ఎల్ షేప్ ఏదైతే కనబడుతుందో ఎల్ షేప్ అనేది రావడం జరిగింది. తర్వాత మనకి అగైన్ ఇది ఏదైతే కనబడుతుందో అదిగోండి ఈ హైట్ అనమాట. ఇక్కడ మనకి ఏదైతే హైట్ కనబడుతుందో అదే హైట్. ఇప్పుడు డైరెక్ట్గా ఇది మనకి ఏమవుతుందంటే అండి ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు ఈ డిస్టెన్స్ అనేది మనకు కనిపించదండి. మనకి కనిపించేది ఆ డిస్టెన్స్ ఎక్కడంటే అండి టాప్ వ్యూలో కనబడుతుంది. ఫ్రంట్ వ్యూలో ఏమవుతుందంటే ఇది ముందుకు వచ్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డైరెక్ట్గా ఏం చేస్తామంటే మనము జాయిన్ చేసుకుంటాం. ఈ విధంగా జాయిన్ చేసుకుంటామండి. జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే టాప్ వ్యూ చూసుకుంటే మనకి ఏమో కనబడుతుంది అంటే అండి ఈ పోర్షన్ కనబడుతుందండి. టాప్ వ్యూలో ఈ పోర్షన్ కనబడుతుంది. అగైన్ మనకి కింద ఈ బాక్సెస్ కనబడతాయండి, కనబడతాయి. తర్వాత అగైన్ మనకి కనిపించింది ఏంటంటే ఈ పోర్షన్ కూడా మనకి టాప్ వ్యూలో కనిపించడం జరుగుతుంది. సో టాప్ వ్యూ డ్రా చేసే ముందు ఏం చేస్తామంటే అండి ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ వెర్టికల్ లైన్స్ ఏమైతే ఉన్నాయో ఫ్రంట్ వ్యూలో వెర్టికల్ లైన్స్ అన్నిటి నుంచి కూడా ప్రొజెక్షన్ తెచ్చుకుంటాం. ఈ విధంగా 3 పాయింట్స్ కనిపిస్తే 3 పాయింట్స్ నుంచి వెర్టికల్ లైన్స్ తీసుకొచ్చానండి. ముందు ఏం చేస్తానంటే అండి ఇక్కడ 10 mm లీవ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా 10 mm లీవ్ చేసి అందరికీ కూడా లాస్ట్ క్లాస్ నేను చెప్పాను. ఏం చెప్పానంటే అండి ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే టాప్ వ్యూ బేస్ అంత డ్రా చేయండి. ఫ్రంట్ వ్యూ బేస్ 55 అయితే టాప్ వ్యూ బేస్ కూడా ఎంత అవుతుందండి 55 mm అవుతుంది. ఇదిగోండి 55 mm.
తర్వాత మనకి టాప్ నుంచి చూసినప్పుడు కనిపించేది ఏంటంటే అండి, ఈ విడ్త్ తోటి కనబడుతుంది, ఈ లెంత్ తోటి కనబడుతుంది. ఆల్రెడీ లెంత్ డ్రా చేసామండి 55, మరి విడ్త్ డ్రా చేయండి. విడ్త్ ఎంత డ్రా చేయండి? 50 mm. ఇదిగోండి 50 mm డ్రా చేశాను. ఇక్కడ కూడా ఏం చేశానంటే అండి 50 mm డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత దీనిలో నీటిని ఏం చేస్తానంటే అండి జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత మనం టాప్ నుంచి కనిపించేటప్పుడు ఏం కనబడుతుందండి? 10 mm స్లాట్ కనబడుతుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి 10 mm ఆల్రెడీ మనం ప్రొజెక్షన్ దించాం కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారంటే డార్క్ చేసుకుంటే సరిపోతుంది అంతే. తర్వాత మనకు టాప్ నుంచి చూసినప్పుడు ఇదొక బాక్స్ మిడిల్లో ఒక బాక్స్ కనబడుతుందండి. ఈ బాక్స్ ఎంత అంటే అండి ఇక్కడ నుంచి ఏమో 20 mm అంట, ఇక్కడ నుంచి ఎంత అంటే 20 mm అంటండి. 20 mm రివ్యూ చేసుకుంటే 20 mm తీసుకుంటేనండి, ఇక్కడ నుంచి 20 mm తీసుకున్నాను. మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి తీసుకున్నానండి 20 mm తీసుకున్నాను. తీసుకుంటే మనకి టాప్ నుంచి కనిపించింది ఫస్ట్ బాక్స్ ఇదిగోండి. తర్వాత అగైన్ సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, ఫోర్త్ బాక్స్ కనిపించింది. తర్వాత మనకి డ్రా చేస్తున్న ఏంటంటే అండి సైడ్ వ్యూ డ్రా చేయండి. LSV లెఫ్ట్ సైడ్ వ్యూ డ్రా చేయండి. మన సైడ్ వ్యూలో ఏమో కనబడుతుందంటే మనకి ఈ పోర్షన్ సైడ్ వ్యూలో కనబడుతుంది అండి, ఈ పోర్షన్ కనబడుతుంది. తర్వాత అగైన్ ఈ పోర్షన్ కనబడుతుంది. కొన్ని మనకి టాప్ వ్యూలోను సైడ్ వ్యూలోను కూడా కనబడతాయి కాబట్టి ఈ పోర్షన్ కూడా మనకి సైడ్ వ్యూలో కనిపించడం జరుగుతుంది అండి. సో సైడ్ వ్యూ చూసుకుంటే మనము x డాష్ y డాష్ దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకొని 48 degreesతో లైన్ డ్రా చేసుకుని హారిజంటల్ లైన్స్ ఎన్నైతే ఉన్నాయో ఫస్ట్ 1, తర్వాత సెకండ్ 1, తర్వాత థర్డ్ 1, ఆ తర్వాత ఫోర్త్ 1, వీటన్నిటి నుంచి ఏం చేస్తామంటే అండి వెర్టికల్గా పైకి ప్రాజెక్ట్ చేసుకుంటాం అనమాట అండి. వెర్టికల్గా పైకి మనము ఈ లైన్స్ అన్నింటిని పైకి ప్రాజెక్ట్ చేసుకుంటాము. ఫ్రంట్ నుంచి కూడా ప్రొజెక్షన్స్ హారిజంటల్గా తీసుకొచ్చుకుంటామండి. హారిజంటల్ లైన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటి నుంచి మన సైడ్ చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే అండి ఈ పోర్షన్ కనబడుతుంది, ఈ పోర్షన్ కనబడుతుంది. కాబట్టి మరి ఈ పోర్షన్ లెంత్ ఎంత అంటే అండి 20 + 10 + 20 50 mm. అంటే ఓవరాల్ ఇదే కదండి 50 mm మనం డ్రిల్ చేసాం కాబట్టి మీరు ఇక్కడ నుంచి వరకు చూసుకుంటే 50 mm ఉంటుంది అండి. ఇది ఎంత ఉంటుంది అంటే అండి 50 mm ఉంటుంది. పైగా హైట్ ఎంత ఉంటుందంటే అండి 10 mm. ఇదిగోండి 10 mm కాబట్టి ఆల్రెడీ 10 mm ప్రొజెక్షన్ మనకు ఒక బాక్స్ కనబడుతుంది కదండి. ఇదిగోండి ఈ బాక్స్. మరి సైడ్ వ్యూలో ఇంకేం కనబడుతుంది అంటే అండి ఇదొక బాక్స్ కనబడుతుంది. ఈ బాక్స్ ఎంత అంటే అండి 20 mm. ఆల్రెడీ మనం 20 mm ఇచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి 20 mm, ఇక్కడ నుంచి 20 mm పెట్టేసుకున్న తర్వాత డైరెక్ట్గా దీన్ని మనము చెక్ చేసుకుంటే 20 mm ఉంటుందండి. ఈ విధంగా డ్రా చేసుకుంటాం. తర్వాత ఇటువైపు నుంచి ఎంత అండి 20 mm, మళ్ళీ పైకి 20 mm, హైట్ వచ్చేటప్పటికి 30 mmతో మనం డ్రా చేసుకుంటే మనకి ఈ విధంగా 3 బాక్సెస్ కనబడతాయి. ఇదిగోండి ఫస్ట్ బాక్స్, తర్వాత సెకండ్ బాక్స్, తర్వాత థర్డ్ బాక్స్, మిడిల్లో ఉన్న పోర్షన్. ఇదంతా అయిపోయిన తర్వాత మనం డైమెన్షన్ తీసుకుంటామండి. డైమెన్షన్ ఇచ్చేటప్పుడు ఫ్రంట్ బేస్కి ఇచ్చుకుంటాము. బేస్ ఎంత అంటే అండి ఓవరాల్గా ఈ బేస్ వచ్చేటప్పటికి 40 కదండి, 45 ఇది వచ్చేటప్పటికి ఎంత అంటే అండి 10 mm. ఫ్రంట్ బేస్ ఇచ్చాము. టాప్ హైట్ ఇస్తామండి. టాప్ హైట్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే అండి 20 mm, 10 mm, 20 mm. ఇదేమో 20 mm అండి, ఇదేమో మిడిల్లో 10 mm, ఇది వచ్చేటప్పటికి 20 mm, 20 mm, 10 mm, 20 mm ఇచ్చుకుంటాము. తర్వాత సైడ్ వ్యూ హైట్ ఇచ్చుకుంటామండి. సైడ్ వ్యూ హైట్ కూడా ఎంత అంటే అండి మనకి ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి 40 కదండి. 40లో ఈ పోస్టర్ తోడికేమో 10 mm, ఈ పోస్టర్ తోడికేమో 30 mm, 10 mm, 30 mm అనమాట. సో లాస్ట్ మనము వ్యూస్ లోపల రాసుకుంటాము. ఇదేమో ఫ్రంట్ వ్యూ అవుతుంది, ఇది వచ్చేటప్పటికి ఏమో టాప్ వ్యూ అవుతుందండి, ఇది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి LSV లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది అనమాట. సో ఇదేనండి దీనికి ఆన్సర్. సో ఇలా మనం డ్రా చేసుకుంటే మనకి 10కి 10 మార్క్స్ అనేది పడడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.